హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఫుడ్ పాయిజనింగ్ అయిందా? చాలా చోట్ల మనం ఫుడ్ తింటూ ఉంటాం, మనకు తెలియకుండానే వాంతులు విరోచనాలు అవుతూ ఉంటాయి. మరి అప్పుడు అయినప్పుడు మనం ఏం చేస్తే మంచిది? సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే ఆరోగ్య చిట్కా ఇదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జీవన పోరాటంలో ప్రతి వ్యక్తి కాలంతో పాటు పరిగెడుతూ ఉంటాడు. దీంతో కనీసం ప్రశాంతంగా కూర్చొని భోజనం చేసే సమయం కూడా లేకుండా పోతుంది. దీనివల్ల కంటికి కనిపించే హోటల్స్, తోపుడు బండ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు ఇలా ఎక్కడ పడితే అక్కడ ఏది దొరుకుతుంది ఆరగిస్తూ ఆకలి బాధను తీర్చుకుంటూ ఉంటాం. ఇలా ఆరగించడం వల్ల చాలామంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడుతూ ఉంటారు. దీంతో వాంతులు విరేచనాలు అవుతూ ఉంటాయి. ఇలాంటి వారు కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే దీని నుంచి బయటపడవచ్చు. కడుపులో వికారంగా అనిపిస్తే కొంచెం జీలకర్ర నోట్లో వేసుకొని నమిలి ఆ రసాన్ని మింగితే ఫలితం ఉంటుంది. ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక స్పూను జీలకర్ర వేసి బాగా మరిగించి ఆ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పొట్టలో వికారంగా అనిపించినప్పుడు 3 పూటల ఒక స్పూను తేనె తీసుకుంటే మంచిది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల వాంతులు విరేచనాలు అవుతూ ఉంటాయి. దీంతో పొటాషియం పరిమాణం శరీరంలో తగ్గుతుంది, ఫలితంగా నీరసంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు వెంటనే ఒక అరటిపండు తినాలి, లేదా 2 అరటిపళ్ళు పేస్టులా చేసి పాలలో కలిపి తీసుకున్న ప్రయోజనం ఉంటుంది. పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఫుడ్ పాయిజనింగ్ అయిన వ్యక్తి ఒక కప్పు పెరుగు తింటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఎంత మంచి ఆరోగ్య చిట్కా మీకోసం. మరి మీరు ఇలా ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఈ చిట్కాలు మీరు ప్రయత్నించండి, ఆరోగ్యంగా ఉండండి.